కోటి వరాలు అమ్మ నవ్వు చూసినదే జన్మ పావనం మా జన్మ పావనం. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నా. ఇక్కడ వచ్చేసి ఇవాళ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎంత బాగా జరుపుకున్నానో అమ్మవారిని పెట్టుకొని అనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక సాయంత్రం పేరంటం లక్ష్మీ స్వరూపాలతో ఎలా జరిగింది, అమ్మవారి పాటలతో స్వామివారి నామాలతో నిజంగా చాలా చాలా మారుమోగిపోయి కన్నుల పండగగా జరిగిందనమాట నా పేరంటం కూడా. సాయంత్రం పూట అమ్మవారి ఈ చల్లని చూపు మన మీద ఉంటే నిజంగా అంత సందడిగా మంచిగా శుభకార్యం జరిగినట్టుగా జరుగుతుంది అమ్మవారి పూజ కూడా. ఇక్కడైతే నేను ఈవినింగ్ మరొకసారి అమ్మవారికి ధూపం అనేది వేసి దీపారాధన చేశాను. అదే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ అమ్మవారిని ఎలా అలంకరించాను, ఏమేమి ఏర్పాటు చేసుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను, ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను కదా. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పూజ అది అయిపోయి భోజనం అయిపోయిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకొని అప్పుడు ఇక తాంబూలాలు అనేవి ప్యాక్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను. అలాగే శనగలు అవి ముందుగానే నానపోసుకొని ఆరపెట్టేసాను పొద్దునంతా కూడా. ఈ మాత్రం శనగలు అనేవి ప్యాకెట్లో వేస్తానమాట, సపరేట్గా ప్యాక్ చేస్తున్నాను అన్నిటితో పాటు కలిపి కాకుండా. అలాగే పసుపు కుంకుమ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా అవి, అలాగే కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అవి మళ్ళీ వచ్చేసి అంటే డెకరేషన్ బాక్సెస్ లాగా వస్తాయి కదా అటువంటివి, అలాగే బ్లౌజ్ పీసులు, పసుపు కుంకుమ బాక్సులు, ఇవన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాను. కవర్స్ ఇవన్నీ కూడా. అయితే ఆకులు అనేవి 2 కానీ 3 కానీ పెట్టచ్చు. నేను 2 పెట్టాను అనమాట. పెట్టి వక్క, కొంచెము శనగలు, అలాగే ఒక పువ్వు, 1 రూపీ కాయిన్, పసుపు కుంకుమ, 2 పళ్ళు చొప్పున ఈ విధంగా సెట్ చేశాను. ఇవి కూడా ఈ పసుపు కుంకుమ డబ్బాలు కూడా నేను మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. వీటిలో ఆల్రెడీ పసుపు కుంకుమ నింపి ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా ఇంకేమీ వేయక్కర్లేదు. అందుకని చెప్పి నేను ఇక ఈ బాక్సెస్ తీసుకున్నాను. చక్కగా పైన కూడా కవర్ లాగా ర్యాప్ చేసి ఉంటుంది. సో నీట్గా పసుపు కుంకుమ వలక్కుండా ఉంటాయి అనమాట. ఇంక ఈ విధంగా నేను ప్యాక్ చేసి ఇలా మనం తాంబూలం అనేది సిద్ధం చేసుకోవాలి. ఇక వీటితో పాటు మీరు ఇంకా ఏదైనా ఐటమ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నేనైతే రిటర్న్ గిఫ్ట్స్తో పాటు 2 పళ్ళు, శనగలు, అలాగే బ్యాంగిల్స్ కూడా 2 పెట్టాను అనమాట. ఇవి వచ్చేసి హనీ కలరు, ఇలా డిజైన్గా ఉన్నాయి. కొంచెం అన్నీ కూడా నార్మల్ సైజ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాకుండా తీసుకున్నాను, అందరికీ పట్టేలాగా అన్నట్టుగా. ఈ విధంగా తాంబూలం అయితే రెడీ చేసేసి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటివి తీసుకున్నాను అనమాట. వీటికి ఆల్రెడీ ఇలా గిఫ్ట్ కవర్ లాగా ర్యాప్ చేసి ఉంటుంది నెట్ క్లాత్తో. జస్ట్ మనం థ్రెడ్ లాగితే అది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా బ్లౌజ్ పీస్ కానీ శనగలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా పడతాయనే ఉద్దేశంతో ఇలాంటివి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక మధ్యాహ్నం పూట సాయంత్రం అంటే ఈవినింగ్ ఇంకా తాంబూలానికి వస్తారు, మనం ఇవ్వాలి అని సిద్ధం చేసుకోవాలి కాబట్టి ముందుగా ఇవన్నీ కూడా ఈ విధంగా బాక్సెస్లోకి సర్దేసి ఫాస్ట్గా పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం ఈవినింగ్ అయ్యాక సర్ది, ఎందుకంటే అరటిపళ్ళు మనకి మాగిపోకుండా ఉండాలి, మంచి పళ్ళు ఇవ్వాలి. ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి తాంబూలం ఇస్తున్నామంటే మంచిగా ఉంటేనే ఇవ్వాలి. సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా కొంచెం ఈవినింగ్ 4:35 దాటిన తర్వాత నేను అందరికీ 6:30కి అలా చెప్పాను అనమాట తాంబూలానికి. సో 5కి అలాగా ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి ఈ విధంగా ఈ కవర్స్లో కూడా పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఇంక మనకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, వాళ్ళకి పట్టుకొని తీసుకువెళ్ళడానికి ఇలాంటి కవర్స్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా సర్దేశాను. ఇక ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మరొకసారి అమ్మవారికి దీపారాధన చేసి ఎప్పుడు కూడా ధూపం అనేది ఇంట్లో వేస్తూ ఉంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదన్నమాట. సో అందుకని చెప్పి నేను ఎక్కువ కూడా ధూపం వేస్తూ ఉంటాను. మంగళ శుక్రవారాలు అయితే కంపల్సరీ వేస్తాను వీటి రోజుల్లో కూడా. ఇక అందులో పూజ కాబట్టి తప్పకుండా అమ్మవారికి ఎక్కువ ధూపం అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఆ సాంబ్రాణి వాసన కూడా మన ఇంట్లో చాలా మంచి టెంపుల్ స్టైల్ అట్మాస్ఫియర్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ధూపం అనేది వేస్తూ ఉండాలి. మా అమ్మవారికి అయితే చక్కగా ఈ విధంగా ధూపాన్ని అయితే వేసి ఈవినింగ్ పూజ కూడా చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ సింపుల్గా మరొకసారి 2 పూలు పెట్టి ఆ స్తోత్రం చదువుకున్నాను. అలాగే పాలు, పండు, బెల్లం ముక్క నైవేద్యం పెట్టాను అనమాట. పొద్దునన్ని ఐటమ్స్ చేసి పెట్టాం కాబట్టి ఈవినింగ్ మాత్రం అవి వరకే నైవేద్యం పెట్టి ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇక అలాగే ముత్తైదులు అయితే రావడం స్టార్ట్ చేశారండి. మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు అనమాట. పాటలు చాలా బాగా పాడతారు, మీరు వినండి. అమ్మవారి పాటలు ఎంత బాగున్నాయి అంటే ఆ తల్లి కూడా పులకించిపోయి ఉంటుంది, అంత బాగున్నాయి అనమాట. సో ఇక్కడ అవి కూడా వినండి, తాంబూలాలు ఎలా ఇచ్చారో కూడా చూడండి మీరు. అమ్మ నవ్వు చూసినదే జన్మ పావనం మా జన్మ పావనం. మహాలక్ష్మి నవ్వు చూసినదే జన్మ పావనం మా జన్మ పావనం. అమ్మా జన్మ పావనం మా జన్మ పావనం. అమ్మా జన్మ పావనం మా జన్మ పావనం. పూలెన్నో వికసించిన పూలమాలలు
పూలెన్నో వికసించిన పూలమాలలు నవపారిజాతాలు నీకు పూజలు నవపారిజాతాలు నీకు పూజలు జగమంతా ఏనేటి జగదీశ్వరి జగమంతా ఏనేటి జగదీశ్వరి లోకాలను పాలించే లోకేశ్వరి అమ్మ లోకాలను పాలించే లోకేశ్వరి అమ్మ నవ్వులు మహాలక్ష్మి నవ్వులు మా అమ్మ నవ్వులు మాకు కోటి వరాలు శత కోటి వరాలు అమ్మ కోటి వరాలు శత కోటి వరాలు కోటి వరాలు మాకు కోటి వరాలు కోటి వరాలు శత కోటి వరాలు అమ్మ కోటి వరాలు శత కోటి వరాలు అమ్మ నవ్వు చూసినదే జన్మ పావనం మా జన్మ పావనం కన్నా తల్లి రావమ్మా అమ్మ రావమ్మా కరుణ చూపగరావమ్మా అమ్మ రావమ్మా కన్నా తల్లి రావమ్మా అమ్మ రావమ్మా కరుణ చూపగరావమ్మా త్రిశూలధారిణి త్రినేత్రధారిణి అమ్మ భవానీ రావమ్మా త్రిశూలధారిణి త్రినేత్రధారిణి భవానీ దుర్గా భవానీ లలితా భవానీ రావమ్మా అమ్మా అమ్మ రావమ్మా కన్నా తల్లి రావమ్మా అమ్మ రావమ్మా కరుణ చూపగరావమ్మా త్రిశూలపాణి త్రినేత్రధారిణి అమ్మ భవానీ రావమ్మా అమ్మ భవానీ దుర్గా భవానీ లక్ష్మీ భవానీ రావమ్మా కంచిలో వెలసిన కామాక్షి మధురల నిలచిన మీనాక్షి కాశీలో ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు నీవే సాక్షి అమ్మా కంచిలో ఉన్న కామాక్షి మధురల నిలచిన మీనాక్షి కాశీలో ఉన్న విశాలాక్షివి సర్వకర్మలకు నీవే సాక్షి మా సర్వకర్మలకు నీవే సాక్షి అమ్మ రావమ్మా కన్నా తల్లి రావమ్మా అమ్మ రావమ్మా కరుణ చూపగరావమ్మా కరుణ చూపగరావమ్మా కరుణ చూపగరావమ్మా బాలాజీ శ్రీనివాస హృదయ నివాస బాలాజీ శ్రీనివాస హృదయ నివాస బాలాజీ శ్రీనివాస హృదయ నివాస బాలాజీ శ్రీనివాస హృదయ నివాస హరినారాయణ శ్రీనివాస శ్రీనివాస పద్మావతి లక్ష్మీ హృదయ నివాస తిరుమల వెంకటాచల శ్రీనివాస కావగరామయ లక్ష్మీపతి శ్రావణ శనివారము నిన్ను వేడితినయ్యా
कावगरावया लक्ष्मीपति ममो ब्रोवगरावया श्रीपति वेंकटाचला गोविंदानि मनसारा पिलचितिनैया कावगरावया लक्ष्मीपति. వినండి, పాటలు చాలా బాగా పాడారనమాట. అమ్మవారిని అయితే అన్ని రకాలుగా వర్ణిస్తున్నట్టుగా ఆ తల్లి మనకి ఎంతలా కాపాడుతుందో ఆ పాట వింటుంటే అంత బాగుందనమాట. అలాగే స్వామివారిని, మరి అమ్మవారిని పూజిస్తే స్వామివారిని కూడా ఇది చేయాలి కాబట్టి స్వామివారిని కూడా ఆ విధంగా పాడారు. లక్ష్మీనారాయణ నేను పెట్టుకున్నాను కాబట్టి ఈసారి అనుకోకుండా స్వామికి అమ్మవారికి ఈ విధంగా పాటలతో అమ్మవారికి ఇవి నా పేరంటం అనేది జరిగిందనమాట. చాలా బాగా పాడారు. ఇక ఆ తర్వాత మొదటిగా ఆంటీ గారికి తాంబూలం అనేది కాళ్ళకి పసుపది రాసి ఆంటీ గారికి తాంబూలం ఇచ్చాను. చాలా బాగా అనిపించింది నాకు. ఏదైనా మనకి టెంపుల్కి వెళ్తే భజనలు అలాంటివి జరుగుతూ ఉంటాయి, అక్కడ మనం చూసి వచ్చేస్తూ ఉంటాం. కానీ నా ఇంట్లో అసలు అనుకోకుండా అమ్మవారికి ఈ విధంగా ఒక భజనలాగా అమ్మవారికి పాటలతో స్వామివారికి పాటలతో చాలా బాగా జరిగింది ఈసారి నా వరలక్ష్మి వ్రతం అయితే. ఇక్కడ వచ్చేసి ఆంటీ గారి చేత అంకుల్ గారి చేత ఇద్దరి చేత కూడా అక్షింతలు అనేవి వేయించుకున్నాను. ఇక ముత్తైదువులందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వస్తూ ఉంటారు కదా, సో 1 by 1 రావటం స్టార్ట్ చేశారనమాట. ఇక అందరికీ కూడా నేను తాంబూలాలు అనేవి ఇచ్చుకుంటున్నాను. ఈసారి దగ్గరగా అష్టలక్ష్మి స్వరూపాలు అని చెప్పొచ్చు. మొత్తంగా 8 మందికి తాంబూలం అనేది ఇచ్చుకున్నాను అనమాట నేను. ఆల్మోస్ట్ ఇక్కడ అందరినీ కవర్ చేశాను వీడియోలో. చూడండి, అందరూ కూడా పిలవగానే వస్తారు కాబట్టి అందులో ఎవ్రీ ఇయర్ నా అమ్మవారిని ఎలా పెట్టానని వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంతాక పాట పాడారు కదా ఆంటీ గారు అయితే, ఆవిడైతే నా చేయి పట్టుకొని అలా కళ్ళకద్దుకొని నీ చేత్తో అమ్మవారిని అంత అందంగా మలిచావు, అమ్మవారు చాలా బాగున్నారు, దేవాలయంలో దర్శనం లాగా అనిపించింది హైమ, అందుకనే పాట పాడాను అని అన్నారు. అలా చేతులు ఆవిడ కళ్ళకి అద్దుకొని నా చేతులు నీ చేతులతో అమ్మవారిని చేసావు, నీదంతా అదృష్టం, అమ్మవారిని అలా కూర్చోబెట్టుకున్నావు ఇంట్లో అని చెప్పి చాలా ముచ్చట పడిపోయారు ఆవిడ అమ్మవారిని చూసి. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత ఓపికో, అమ్మవారు అంత బాగుంది, ఎంతలా కష్టపడ్డావు అని చెప్పి చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని చూసి ఈసారి ఫేస్ అమ్మవారిది చాలా కళగా ఉంది, ఆ కళ్ళవన్నీ కూడా డైరెక్ట్గా అమ్మవారు వచ్చి కూర్చొని చూస్తున్నట్టుగా అనిపించింది అని చెప్పి అందరూ అదే మాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అది నేను తయారు చేసినందుకు కాదండి, ఆ అమ్మకి అలా రావాలని అనిపిస్తే ఆ తల్లి ఏదో ఒక రూపంలో ఈ విధంగా మన పూజలు అందుకుంటుంది అనమాట. నేను అమ్మవారికి ఎప్పుడు అలంకరిస్తున్నప్పుడు కూడా దండం పెట్టుకొని నేను మొదలు పెడతాను. ఆ జీవం అనేది ఆ అమ్మే వచ్చి కూర్చుంటేనే ఆ ఫేస్లో, అమ్మవారి ఫేస్లో ఆ జీవకళ అనేది వస్తుందన్నమాట. మనం ఎంత డెకరేట్ చేసినా ఆ తల్లి బ్లెస్సింగ్స్ లేని మనం ఏమీ చేయలేము. సో నేను కూడా ఎప్పుడైనా డెకరేట్ చేసినప్పుడు మొదటిగా అమ్మవారికి నమస్కారం చేసుకునే మొదలు పెడతాను. అనుకున్నట్టుగానే అమ్మవారు కూడా అంత అందంగా వచ్చి కూర్చున్నారన్నమాట పూజలు అందుకోవడం కోసం. సో ఈసారి నా వరలక్ష్మి వ్రతం అయితే అంత బాగా జరిగింది. మీ అందరికీ కూడా ఆ మహాలక్ష్మీదేవి ఆ బ్లెస్సింగ్స్ అనేవి మనందరి మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అక్క కూడా నాకు తాంబూలానికి అయితే వచ్చారు. ఇక అందరికీ కూడా తాంబూలాలు అయితే ఇచ్చుకున్నాను అనమాట ప్రశాంతంగా. మరొకసారి మా లక్ష్మీనారాయణని అలాగే అమ్మవారిని చూపిస్తున్నా చూడండి. వచ్చిన వాళ్ళందరూ ఎంత మురిసిపోయారో. నేను కూడా ఆ అమ్మని చూసి అస్సలు కదిలించి తీయాలని అనిపించలేదు. నేను ఆ వ్లాగ్ని కూడా షేర్ చేస్తాను. ఎంత ఇదిగా అనిపించిందా. ఇంకా ఉంచుకుంటే ఏంటంటే అమ్మవారికి మనం ఆ శక్తిని తట్టుకోలేము. మనము అమ్మవారికి రోజు పూజలు, దీపం, ధూపం, నైవేద్యం అన్నీ మనం పెడుతూ ఉండాలి. ఆ మహాతల్లికి మన ఇంట్లో ఉందనంటే అది ఎంత అదృష్టమో, కానీ అది మనం ప్రతిరోజు అలా ఉంచుకోలేం కాబట్టి ఇక కదిలించి తీయాల్సి వస్తుంది. నేనైతే వరలక్ష్మి వ్రత రోజు పూజ ఈ విధంగా చేసుకున్నాను. ఈవినింగ్ పేరంటం అంతా కూడా చక్కగా పిలిచిన వాళ్ళందరూ వచ్చి నా వాయినాలు అందుకొని నన్ను దీవించి వెళ్ళారు. ఇక చివరిగా వచ్చేసి మా ప్రత్యక్ష దైవం మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చారనమాట. తను కూడా వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత తన చేత కూడా అక్షింతలు వేయించుకొని, మరి అందరూ అమ్మవారిని వచ్చి చూసి వెళ్ళారు కాబట్టి ఆ తల్లికి కూడా ఎర్ర నీళ్ళతో నేను దిష్టనే తీస్తున్నాను. ఇక్కడ ఎర్రటి నీళ్ళతో కలుపుకొని ఆ తర్వాత దాని మీద ఒక కర్పూరం బిళ్ళ పెట్టి చిన్న ప్రమిదలో అమ్మవారికి కూడా ఈ విధంగా చివరిగా దిష్ట తీస్తున్నాను అనమాట రాత్రికి. ఈ విధంగా అయితే ఈసారి మా ఇంటి వరలక్ష్మి వ్రతం చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.